హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఈవినింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఖుషీని అయితే డాన్స్ క్లాస్కి తీసుకొచ్చాను. కొద్దిగా క్లౌడీగా ఉందన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత టీ తాగాలనిపించింది. ఇంకా మా ఇంటి దగ్గరలోనమాట ఇది. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసాము. పక్కనే కేఫ్ ఉంది. ఇంకా మోహనకు కాల్ చేసాము, టీ తాగాలనిపిస్తుంది మోహన అని. ఇంకా మోహన వచ్చారు. ఇంకా దాంతో పాటు బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటాయి అన్నమాట టీలోకి ఆ బిస్కెట్స్. ఇంక ఇంటికి అయితే వచ్చాము. మోహన్ అయితే ఉజ్వల్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడ నేను ఇంటికి వచ్చేసరికి నాకు కొన్ని పార్సల్స్ అయితే వచ్చాయి. నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. దాంట్లో ఈ జగ్గిన్ అన్నమాట చాలా బాగుంది. క్వాలిటీ అయితే అండర్ బడ్జెట్ లో అన్నమాట. నేను ఆల్మోస్ట్ మీషోలోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. నాకు నచ్చుతాయి, కానీ సెర్చ్ చేసుకోవాలన్నమాట. రివ్యూస్ చూసి తీసుకోవాలి. ఇదైతే నాకు 500 బిలోనే పడింది. చాలా బాగుంది. లెగ్గిన్ బదులు ఒకసారి జగ్గిన్ ట్రై చేద్దాము, జీన్స్ లాగా కూడా ఉంటుంది అనేసి అని ఇది ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. కంఫర్ట్ అయితే సూపర్ అన్నమాట. క్లాత్ క్వాలిటీ అయితే ఆసమ్. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒకటైతే ఆర్డర్ పెట్టాను. 5 రేటింగ్ ఇస్తాను. ఈ ప్యాంట్ కి అయితే చాలా బాగుంది. ఇది శారీ అన్నమాట. చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాను ఈ శారీ తీసుకుందామని. కార్ట్ లో యాడ్ చేసి పెట్టున్నాను. ఫైనల్ గా ఇంకా ఈ రోజు అయితే తీసుకున్నాను. మామూలుగా నేను నాగల చవితికి పుట్టకు పెట్టుకుంటానండి. శారీ పెట్టి అమ్మవారికి పూజించుకుంటాను ప్రతి ఇయర్ అన్నమాట. అమ్మవారికి ఈ శారీ పెడదాము అనేసి అని తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పైతాని మోడల్లో వస్తుంది. అండర్ బడ్జెట్ లో అన్నమాట. 850 అలా పడింది. దీని కోడ్స్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ లో, కావాలంటే చెక్ చేయండి. చూడండి మెటీరియల్ ఎంత బాగుందో. డిజైన్ అయితే ఆసమ్ అన్నమాట. లైట్ వెయిట్ అయితే శారీ చాలా బాగుంది. నేను 100% రికమెండ్ చేస్తాను. క్లాత్ క్వాలిటీ, డిజైన్ గానీ సూపర్ గా ఉంది. నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లైవ్ లో అయితే సూపర్ అన్నమాట. ఈ ప్లెయిన్ గా ఉండేదంతా బ్లౌజ్, ఆ సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కి. ఇంకా చెక్స్ లో ఉండేది వచ్చి కట్టుకోంగ అన్నమాట. డిజైన్ అయితే ఆసమ్. ఇంకా పళ్ళు పాటు చూసారా ఎంత రిచ్ గా ఉందో. టాజల్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. రిచ్ లుక్ వస్తుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ శారీని అయితే నేను 5/5 ఇస్తానన్నమాట శారీకి. ఇంకా అది నేను తీసుకునింది మీషోలో. ఇక్కడ నేను మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి స్కూల్ కి అయితే పంపిద్దాము అనేసి. ఇది మిరపకాయ టమాటో కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ చలికాలం, వర్షాకాలం ఈ కూర చేసుకొని తింటే, వేడివేడిగా సంగటి చేసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే అవసరంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇలా మట్టి సట్లో చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. లేని వాళ్ళు నార్మల్ గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద మట్టి సెట్ పెట్టుకొని దాంట్లో నేను ఆయిల్ పోసుకున్నాను. ఇంకా ఉద్దిపప్పు ఆవాల బదులు నేను వడిమేసాను. వడియం లేకపోతే ఉదిపప్పు ఆవాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఎండుమిర్చి, ఆనియన్, తెల్లగడ్డలు, జీలకర్ర, ధనియాలు వేసి కొద్దిగా పసుపు, కరేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వడియం అయితే నేను ఇంట్లో చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేదని. మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మిరపకాయ టమాటో కూర కాబట్టి టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ 4 టమాటోస్ తీసుకున్నాను, మీడియం సైడ్. మీరు మిరపకాయలు ఎంత స్పైసీకి తీసుకున్నారో దాన్ని బట్టి తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కొద్దిగా చింతపండు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అది సరిపోతుంది. ఎక్కువ అయితే వాటర్ పోసుకోవద్దండి. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. జస్ట్ కుక్ అవ్వడానికి అంతే. ఆనియన్, టమాటో, మిరపకాయలు ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా వాటర్ అయితే దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆపేసుకొని బాగా చల్లారిన తర్వాత పప్పు గుర్తుంటుంది కదండి, మనం పప్పు ఎనుపుతాం కదా, దాంతో మనం దీనంతా స్మాష్ చేస్తే సరిపోతుంది. అంతే. ఎమ్మి ఎమ్మి టేస్టీ టమాటో మిరపకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ సంగట్లో కానీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి అంతా పంపించేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నేను మోహన కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బయట వెళ్ళేసి వచ్చాము. ఇంక వస్తూ నాకైతే పఫ్ తినాలనిపించింది. ఇంకెలాగో నాన్ వెజ్ తినను కాబట్టి ఆ టైంలో పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా వెజ్ది పఫ్ అయితే తీసుకున్నాను. పన్నీర్ అనమాట.
ఇంక ఇంటికి వస్తూ వస్తూ ఫ్రూట్స్ కొన్ని, అలాగే బాదం పాలు, జ్యూసెస్, పఫ్ పిల్లలకైతే స్నాక్స్ లాగా కొన్ని తీసుకొని వచ్చాను. ఈ బాదం పాలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ కర్రీ ఒకటైతే ప్రిపేర్ చేస్తున్నాను నైట్కి అనమాట. తొందరగా అయితే చేస్తున్నాను, ఇంక ఈవినింగ్ లేట్ అవుతుందని. అలసందల కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. ఇది మార్నింగే నానబెట్టేశాను పప్పులు అనమాట, ఎండువి. ఇంక ఇప్పుడు కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తాను అనేది జస్ట్ చూపిస్తాను. ముందుగా మసాలా కోసము ఒక మిక్సీలో ఆనియన్స్ 2, టమాటో 1, వెల్లుల్లి, అల్లము, అలాగే 2 పచ్చిమిర్చి వేసి బాగా పేస్ట్ చేసుకొని మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఉదుపు ఆవాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసి మీడియం ఫ్లేమ్ లోను మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ లోపల అలసందులు బాయిల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పొటాటో కూడా వేస్తున్నాను, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఈ కాంబినేషన్ చపాతీలోకి అయితే సూపర్ గా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఇంకా అలసందులు ఇలా సాల్ట్ వేసి ఉడకబెట్టి అలాగే కూడా తినచ్చు, బాగా నచ్చుతాయి నాకైతే. పప్పులంటే నాకు చాలా ఇష్టం, ఈ కర్రీ అంటే కూడా ఇంకా బాగా ఇష్టం అనమాట. ఈ కర్రీస్ అన్ని చపాతీలోకి, సంగట్లోకి అయితే సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలసందలకి ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇదైతే. ఇలాగే కూడా తినచ్చు, స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో. ఫైనల్లీ ఇక్కడ మన మసాలా అయితే బాగా వేగిపోయింది చూసారా. ఈ విధంగా ఆయిల్ ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఆయిల్ ఇలా ఫ్లోట్ అవుతేనే మసాలా బాగా వేగినట్టు, కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పులన్నీ దీంట్లో వేసుకొని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా టేస్ట్కి ఎంత కావాలో అంత కారము, అలాగే గరం మసాలా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట స్లోగా. ఈ విధంగా కలుపుకొని తర్వాత మనకి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పప్పులు ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మన గ్రేవీకి ఎంత కావాలో వాటర్ అంత పోసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాను. నాకు అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది కాబట్టి కొంచెం పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోండి, లేదంటే కావాలంటే మీడియంగా పోసుకోండి. ఈ పాయింట్ లో సాల్ట్, కారము అన్ని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని రోల్ బాయిల్ వచ్చినాక కట్టేస్తే సరిపోతుంది. అంతే, ఎమ్మి ఎమ్మి టేస్టీ పొటాటో అలసందల కూర అయితే రెడీ అనమాట. చాలా బాగుంటుంది. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. ఏంటి సౌండ్ పొగ అనేసి బయట వచ్చి చూస్తే దోమలకి ఈ విధంగా పొగ అయితే పెడుతున్నారు. భలే అనిపించింది నాకు. ఆ స్మెల్ కొత్తగా ఉండింది, అసలు నాకు నచ్చలేదు. కానీ ఇంకా వీడియో అయితే తీద్దాము అనేసి తీస్తా ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయినాక వచ్చి వీడియో తీస్తున్నాను. కానీ బెస్ట్ అన్నమాట ఈ విధంగా చేయడము. ప్రజెంట్ ఈ సీజన్లో ఈ విధంగా చెట్లల్లో వచ్చి ఆ విధంగా మందు కొట్టడం చాలా మంచిది. అది పంచాయతీ వాళ్ళు చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకెక్కడ వీళ్ళు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. రాగానే నేను ఆఫ్టర్నూన్ స్నాక్స్ తీసుకొచ్చాను కదండి, అవి తాగుతున్నారు, తింటున్నారు. ఇంక ఇక్కడ నేను కుషిని తీసుకొని వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చాను. కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలి లంచ్ బాక్స్కి. డైలీ ఇది ఒక టాస్క్ అనమాట. ఏది పడితే అది తినరు, ఏదైనా స్పెషల్ గా చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ కావాల్సి వచ్చాయి. అందుకనేసి ఇంకా వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చాను. ఇంక ఇక్కడ కొన్ని అయితే తీసుకుంటుంటే నన్ను ఖుషి వీడియో అంటే తన వీడియో తీసుకుంటుంది, తను సపరేట్ గా వ్లాగ్ చేస్తుంది అనమాట. తన పనిలో తనుంది, నా పనిలో నేనుంటే ఎలా చూస్తుంది చూడండి. ఇలా ఉంటాయన్నమాట నా కష్టాలు. ఖుషిని వీడియో తీయమంటే నన్ను వీడియో తీయకుండా తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది, తన పనిలో తనుంది. ఊరికే అయిపోదండి వ్లాగ్ అంటే, చాలా కష్టం అన్నమాట. ఇక్కడ అన్నిటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నాకు ఇది ఎడిటింగ్ చేసేంత వరకు తెలియట్లేదండి ఈ విధంగా వీడియో తీసుండదని. నవ్వొచ్చింది నాకు, తనంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. చాలా ముచ్చటేసింది. మీకు కూడా పెడతాను, ఒకసారి వినండి ఎలా చెప్తుంది ఏంటి అనేదని. భలే నచ్చింది. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గిఫ్ట్ కొనేకి అక్కడ మీకు కనపడుతుందో అక్కడ ఆ షాప్ మనం ఎప్పుడైతే వెళ్ళబోతున్నాం, వెళ్ళి మనం తీసుకోబోతున్నాం మా ఫ్రెండ్ బర్త్డే కోసం. చూద్దాం ఏమి అక్కడ ఉంది. చూసారు కదండి, విన్నారు కదా ఎంత ముచ్చటగా ఉందో. నన్ను వీడియో తీరా అని అంటే తన పనిలో తనుంది, తన ఎక్స్ప్లెనేషన్ లో తనుంది, తన లోకంలో తనుందనమాట. అది ఎంత బాగా అనిపించిందో నాకు. అంత బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంది, చాలా ముచ్చట అనిపించింది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పేపర్స్ అయితే జిరాక్స్ చేసుకోవాలి, పీడిఎఫ్ అనేసి
మోహన పిల్లలైతే బయటెళ్లారు. ఇంకా వెళ్ళి జిరాక్స్ చేసుకొని ఇంక వస్తూ పానీపూరి అయితే తీసుకొనొచ్చారు. క్లైమేట్ కూల్‌గా బావుంది అనేసని. ఇంకిక్కడ మీకొక విషయం చెప్పాలండి. ఖుషి అయితే ఎన్ని డ్రెస్సులు మారుస్తదో స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి. చాలా డ్రెస్సులు మారుస్తది. నాకు పెద్ద టాస్క్ అనమాట. వేసింది అసలు వేయదు. నిమిషానికొకటి మారుస్తది. నేను తిడుతూనే ఉంటాను. వినదండి అసలు నా మాట. చేంజ్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అరుస్తా ఉన్నాను. ఇంకిక్కడ చూసారా మా చిన్నోడితో ఉజ్వల్ ప్లేయింగ్ అనమాట. వాడికి తెలియకుండా సీక్రెట్‌గా వీడియో తీస్తున్నాను. కాకపోతే అస్సలు వీడియో కోఆపరేట్ చేయడం లేదు వాడు. నన్ను తీయద్దమ్మా అని అంటూనే ఉన్నాడు. అది ముచ్చటేసి అలా వీడియో తీశాను. ఇంకా ఆ డే అలా గడిచిందనమాట. ఇంకిది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 12:30 ఆ టైం అవుతుంది. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేను ఇంకిక్కడ హాస్పిటల్ దగ్గరకైతే వచ్చాను. స్కానింగ్ ఒకటి తీపిచ్చుకోవాలన్నమాట. నాకు పీసీఓడి ప్రాబ్లమ్ ఉందండి. దానికి ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎలా ఉంది ఏంటి అనేదని. దాన్ని బట్టి మెడిసిన్ వాడతానన్నమాట. ఇంకిప్పుడు మేడం ఒకసారి చెక్ చేసుకోమంటే ఇంక స్కానింగ్‌కి వచ్చాను. మార్నింగ్ టిఫిన్ తినేసి 12:30కి వచ్చానండి. ఈవినింగ్ 5 అయిందనమాట. అంత టైం పడుతుంది ఆ స్కాన్ సెంటర్‌కి వస్తే. శ్రీనివాస అల్ట్రాసౌండ్ స్కాన్ సెంటర్ అనమాట. నా ప్రెగ్నెన్సీ టైం అప్పటి నుంచి నేను ఆ స్కాన్ సెంటర్‌లోనే చూపించుకుంటున్నాను. నరసింహారావు సార్ చాలా బాగా చూస్తారు. నాకు భలే సెట్ అయింది అక్కడ. ఇది రెడ్డి కాలనీలో ఆశాలత హాస్పిటల్ ఆపోజిట్‌లో ఉంటుందన్నమాట. చాలా బాగా చూస్తారు. కానీ లేట్ ఎక్కువ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ వస్తారు అక్కడికి. అందువల్లనే లేట్ అవుతుంది. అక్కడి నుంచి బయలుదేరేసి ఇంక వస్తూ పూల మార్కెట్ దగ్గర అయితే ఆగాను. పూలు తీసుకొని పోదాము అనేసని. ఇంకా పువ్వులు తీసుకొని డైరెక్ట్ గా ఖుషి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఖుషి అయితే ఇక్కడ ఏదో చెప్తుంది. ఏదో స్పోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇట్లా చేశాను అట్లా చేశాను అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డాన్స్ క్లాస్ కి వెళ్ళి తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఫైనలీ డాన్స్ క్లాస్ కూడా అయిపోయింది. చూసుకొని ఇంటికి వచ్చేసరికి భయంకరమైన ఆకలి అనమాట. మార్నింగ్ టిఫిన్ తిని వెళ్ళిన దాన్ని 12:30కి ఈవినింగ్ 7కి వచ్చానన్నమాట ఇంటికి. ఫుల్ ఆకలేసింది. రాగానే ఫుడ్ పెట్టుకొని తినేసి ఇంకా వస్తూ పూలు తీసుకొచ్చాను కదండి. ఇంకా అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే కొంతసేపు పూలు అయితే అల్లాము. ఇంకా అమ్మ అయితే టైం అయింది టిఫిన్ చేయాలి అనేసి డిన్నర్ వెళ్ళింది. ఇంకా నేను కూడా డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పూలు అల్లాల్సినట్టుగా ఉంటే మూవీ పెట్టుకొని మిరాయి చూస్తూ ఇంకా పూలైతే అల్లుతున్నాను. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. 4th వీక్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి పూజ. ఇంకా మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ నా రొటీన్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసి పూజ అయితే చేసుకునేసాను. ఇంకా ఉజ్వల్ అయితే స్కూల్ కి వెళ్ళినారు. ఖుషికి అయితే హాలిడే అనమాట. సెకండ్ సాటర్డే అనేసని. ఇంకా నేను ఖుషి ఇద్దరం కలిసి గుడికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఖుషి అయితే బైక్ తోలడం నేర్చుకునింది. పర్లేదు బాగా తోలుతుంది. మేమే ఇవ్వట్లేదు, బయటంతా పంపించట్లేదు. జస్ట్ వీధిలోనే ఒక రౌండ్ వేసుకుంటూ ఉంటుంది. హాలిడే అప్పుడు ఎక్కువైతే ఇవ్వట్లేదు. నేను టర్న్ చేస్తానమ్మా బైక్ అంటే ఇచ్చాను సరే అనేసని. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే గుడికైతే వెళ్తున్నాము. ఫైనలీ అలిపిరి దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా రాగానే వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్లో ఉంటారు కదండి. ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ వెళ్ళి పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా నాతో పాటు ఇక్కడ ఖుషి కూడా పూజ చేస్తుంది. మనం ఎలా చేస్తాము ఏం చేస్తాము మన పిల్లలు కూడా అదే కదండి చూసి నేర్చుకుంటారు. మనం ఏం నేర్పిస్తామో అదే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళే తెలుసుకునేటివి కొన్ని ఉంటాయి, మనల్ని చూసి నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి. దాంట్లో ఇలా పూజలు అలాంటివి అన్నమాట. ఇక్కడ ఖుషి కూడా నేను కూడా చేస్తానమ్మా అనేసి చేస్తుంది. నేను ఎలా చేస్తానో దాన్ని బట్టి నువ్వే చేయి ఖుషి, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయను, మిస్టేక్ ఉంటే సరి చేస్తాను అని చెప్తున్నాను. నేను ఎలా చేస్తానో నన్ను చూసి తను ఫాలో అవుతుంది. తనకు తెలిసినట్టు తన వల్ల అయినట్టు చేస్తుంది. చాలా బాగా అనిపించింది నాకైతే.
చూసారా ఎంత బాగా చేసిందో పూజ అయితే. ఫైనల్లీ నేను తెచ్చిన పిండి మిగిలితే ఆ విధంగా నామం అయితే వేసింది. అలా ముచ్చటగా అనిపించింది. ఇంకిప్పుడు దర్శనానికి అయితే వచ్చాము. చూసారా వెంకటేశ్వర స్వామిని ఎంత బాగున్నారో. ఈ వీక్ అయితే కుదిరింది వీడియో తీశాను మీతో షేర్ చేసుకుందామని. మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీ మనసులో బాధలు కోరికలు అన్నీ నెరవేరుస్తారు. ఫైనల్లీ హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకిక్కడ మేము తెచ్చిన ప్రసాదం అయితే ఖుషి అందరికీ పంచిపెడుతూ ఉంది. ఫైనల్లీ ప్రసాదం అయితే అందరికీ పంచిపెట్టేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాకు మంత్లీ సంఘం మీటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ మీటింగ్ కోసం అయితే వచ్చాము. ఇంకిక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం అవుతుందన్నమాట. ఇంకా ఆ పని చూసుకొని ఇంకా ఈవినింగ్ కొంతసేపు పడుకొని ఇంకిప్పుడు డైరెక్ట్గా ఉజ్వల్ని పికప్ చేసుకొని స్కూల్ దగ్గర నుంచి ఇంకిప్పుడు ఇంటికి వచ్చే దారిలో మళ్ళీ మేము టీ కోసం నిధి కాడైతే ఆగాము. మమ్మల్ని దయచేసి తిట్టుకోవద్దండి, ఇలా తింటున్నారు ఏంటి అనేసని. జస్ట్ పిల్లల కోసం స్నాక్స్ లాగా అప్పుడప్పుడు అనమాట. ఇది కూడా లేకపోతే మైండ్ రిఫ్రెష్ అవ్వదు ఈ బిజీ లైఫ్ లో. కొంచెం అలా పఫ్ టీ తాగేసి ఇంకిప్పుడు ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బయట వీళ్ళు ఏం చేస్తున్నారు అరుపులు వినిపిస్తున్నాయని వచ్చి చూస్తే లైట్ పడిపోయిందనమాట. మేము ఇంటి ముందర ఒక స్టిక్ పెట్టి దానికి లైట్ వేసి ఉంటారు. ఈ వర్షానికి అది విరిగి పడిపోయింది. వీళ్ళందరూ దాన్ని రెడీ చేస్తున్నారనమాట. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ లైట్ లేకపోయేసరికి ఇంటి ముందర చాలా చీకటిగా ఉంది. అప్పటికప్పుడు వీళ్ళందరూ దాన్ని గుంత తవ్వి లైట్ అయితే రెడీ చేశారు. అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ పాములు కప్పలు అవన్నీ వస్తాయి అబ్బా ఇంట్లోకి అనుకుంటున్నాము. ఫైనలీ వీళ్ళు రెడీ అయితే చేశారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొనేసి ఇంకా డిన్నర్ పెట్టుకొని తినేసి పడుకుందామంటే ఉజ్వల్ నొప్పిస్తున్నాడు. అది వీడియో పెడదామంటే వద్దని చెప్పాడు. అందుకే పెట్టట్లేదు. నవ్వులు మాకు కడుపు నొప్పి వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.